జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేము అంటున్న ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ రూపంలోనే చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సెంటేజ్ సిస్టమ్ లో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతుంటే అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు కూడా ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ వారు ముదిరి పాకాన పడింది. ఇప్పుడు మరోమారు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరగగా 60 మంది ఎగ్జిబిటర్లు అటెండ్ అయ్యారు. వారిలో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగ్ లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితిలో తాము లేమని చెప్పేశారు థియేటర్ యాజమాన్యాలు. అలా చేస్తే నష్టాలు వస్తాయని, థియేటర్స్ నడపలేని స్టేజ్ లోకి వెళ్లిపోతామని వారి కష్టాలు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పర్సెంటేజ్ ప్రకారం అయితేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు ఓ తీర్మానం చేసుకున్నారు. దానిలో భాగంగానే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు ఎగ్జిబిటర్లు. ఇదిలా ఉంటే ఈ మీటింగ్ కు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు కమ్ ఎగ్జిబిటర్లు హాజరు కాలేదు. సురేష్ బాబు, దిల్ రాజు మాత్రమే హాజరయ్యారు. మరి దీనిపై నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారు? జూన్ 1 నుంచి థియేటర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.